ఇక్కడికి విచ్చేసిన నా ఆత్మ బంధువులందరికీ నమస్కారాలు. ఇంత చక్కటి బెస్ట్ ప్లాట్ఫామ్ని మనకిచ్చిన నాగేంద్ర సార్ గారికి ధన్యవాదాలు. ఇంత చక్కటి ఆధ్యాత్మికతని, ధ్యానాన్ని, సజ్జన సాంగత్యంని, స్వాధ్యాయాన్ని, ఇంత చక్కటి పిరమిడ్ ఎనర్జీ గురించి మనందరికీ తెలియజేసిన పత్రిజీ గారికి కూడా ధన్యవాదాలు. సో నా పేరు బ్రహ్మజ. I born and brought up in meditation family. My father almost 1992లో పత్రి సార్ దగ్గర మెడిటేషన్ నేర్చుకోవడం జరిగింది. అప్పటి నుంచి మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము. సో నేను ఈ మెడిటేషన్ ప్రాక్టీస్ మా ఇంట్లో ఆల్మోస్ట్ మా నాన్న చేయడం ద్వారా మాకు అలవాటైంది. ఈరోజు ఏంటంటే మెయిన్గా ఫన్ డే సండే ఒక కాన్సెప్ట్ అందరం వచ్చాం కదా. అసలు ఈ సండే ఫన్ డే ఎందుకు చేసుకోవాలి, ఎక్కడి నుంచి ఇది స్టార్ట్ అయింది అన్నది ఈరోజు మీకు చెప్తాను. చెప్పిన తర్వాత మనం స్టార్ట్ చేసుకుందాం, ఓకేనా? సో అందరూ ఒకసారి నవ్వాలి. సండే ఫన్ డే అంటేనే ఒక స్మైల్ కదా, మీరందరూ కూడా హ్యాపీగా. ఇక్కడ ఏంటంటే మీరు సీరియస్ గా, మనం జనరల్ గా ఉంటాం. సండే అంటేనే ఒక ఫన్ డే, రొటీన్, బ్రేక్ ద రొటీన్. మార్నింగ్ మండే నుంచి మనం ఏం చేస్తాం, మార్నింగ్ నిద్రలేసి రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ వచ్చి రొటీన్ గా ఉంటుందా? సండే ఉండదు కదా. సండే ఆఫీస్కి వెళ్ళాం, నో ఆఫీస్, ఎంజాయ్మెంట్ కదా. సో ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు సండే ఫన్ డే అనే కాన్సెప్ట్ ఎందుకు స్టార్ట్ చేసాం గురుస్థాన్లో అనేది చెప్తాను. ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో కంపల్సరీ ఫన్ అనేది ఉండాలి, అంటే మనకి ఎంజాయ్మెంట్ ఉండాలి. పత్రిజీ, ద ఫౌండర్ ఆఫ్ పిఎస్ఎస్ఎం, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత సార్ ట్రక్కింగ్స్ వేసేవారు. ట్రక్కింగ్స్ అంటే కొండలకి వెళ్ళడం. తిరుమల ట్రక్కింగ్ తెలుసా మీకు? అక్కడ పాప వినాశ్ నుంచి పైకి వెళ్తే మనకి మంచి ట్రక్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి. సార్ ఎవ్రీ ఇయర్ వేసేవారు. సార్తో ట్రక్కింగ్ చాలా ఎంజాయ్ చేసేవారంట. మా డాడీ ఆల్మోస్ట్ సార్తో ఒక 5 years జర్నీ చేశారు. సార్ వాళ్ళ ఇంట్లో 6 months ఉన్నారు. సార్తో ఎట్లా ఉంటుందంటే లైక్ ఎప్పుడు ఎంజాయ్ చేయాలనే ఒక ఇది ఉంటుంది. సార్తో ఎప్పుడు కూడా ఎంజాయ్ చేస్తాం పత్రిజీతో. సో మా నాన్న ఏంటంటే ఆ ట్రక్కింగ్ వెళ్ళేటప్పుడు ఇంకా ఎంజాయ్ చేసేవాళ్ళంట వాళ్ళంతా కూడా. అక్కడ ఎంజాయ్మెంట్ సైన్స్ అనే ఒక సార్ నోట్ నుంచి ఒక మాట వచ్చింది, ఎంజాయ్మెంట్ సైన్స్ అనే ఒక పాట వచ్చింది. ఎంజాయ్మెంట్ సైన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఫిజికల్ సైన్స్, కెమికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ అంటాం కదా, అలాగే ఎంజాయ్మెంట్ కి ఒక సైన్స్ ఉంది. ఎంజాయ్ చేయడానికి కూడా ఒక ఆర్ట్. ఎలా ఎంజాయ్ చేస్తాం? మీరు ఇప్పుడు టీవీలో సీరియల్స్ చూస్తుంటారు కదా, ఎవ్రీడే సీరియల్స్ వస్తాయి, కానీ సండే సీరియల్స్ వస్తాయా? అంటే సండే ఏడ్చొద్దండి, కొంచెం ఎంజాయ్ చేయండి అని చెప్పేసి టీవీ షోస్ పెడతారు, అంతేనా కాదా? ఓకే, సో మనకి ఏంటంటే ఈవెన్ టీవీ వాళ్ళు కూడా తెలుసుకున్నారు, ఓకే రోజు ఏమి చేస్తున్నాము, ఒక గ్యాప్ ఇస్తాము, నవ్వుతాము అని చెప్పేసి డిఫరెంట్ షోస్ వాళ్ళు పెట్టడం జరిగింది. మనం కూడా అలాగనే రోజు మెడిటేషన్ క్లాస్ జరుపుకుంటాం, ఒక రోజు బ్రేక్ ద రొటీన్ అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఇంకోటి ఏంటంటే మా డాడీ మ్యారేజ్ పత్రి సార్ చేతుల మీదే జరిగింది. 1999లో పత్రి సార్ కడపకు వచ్చి 2 days, మాది కడప జిల్లా ఆంధ్రప్రదేశ్, కడపకు వచ్చి 2 days కడపలోనే ఉండి మా డాడీ మ్యారేజ్ కార్యక్రమాలలో పార్ట్ అయ్యి చాలా ఎంజాయ్ గా మ్యారేజ్ చేయడం జరిగింది. పెళ్లిళ్ళు ఎలా చేస్తారు? బేసికల్ గా రిసెప్షన్ పెడతారు, భోజనం చేస్తారు, వెళ్ళిపోతారు. కానీ అప్పట్లో 1999లో మా డాడీ మ్యారేజ్ డిఫరెంట్ గా జరిగింది పత్రి సార్ ఆధ్వర్యంలో. ఎలా తెలుసా? ఈవినింగ్ మాకు రిసెప్షన్ చేస్తారు కదా, అందరి బంధువులు వచ్చి భోజనం పెడతారు కదా. అలా భోజనం పెట్టే ముందరగా సార్ ఒక 1 hour ముందు చెప్పారంట, అయ్యా ఇది కాదు, కొంచెం డిఫరెంట్ గా చేద్దాం నీ పెళ్లి అని చెప్పేసి ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ, మా డాడీ మ్యారేజ్ లో ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ అనేసి ఒక బ్యానర్ కొట్టించుకొని రాకపోండి అని చెప్పేసి పెళ్లి వెనకాల బ్యానర్ వేసి అందరినీ వచ్చిన మెడిటేటర్స్ ఉంటారు కదా, ఆల్మోస్ట్ అప్పట్లో సీనియర్ మోస్ట్ మాస్టర్స్ సార్తో తిరిగే వాళ్ళందరూ కూడా పెళ్లికి వచ్చారు. తిరుపతి నుంచి, గుంతకల్లు, అనంతపూర్, సార్ ఎక్కడైతే వెళ్తారో వాళ్ళందరూ మా డాడీ ఫ్రెండ్స్ కాబట్టి అందరూ వచ్చారు. అందరూ కూడా ఎంజాయ్మెంట్ సైన్స్ గురించి ఆ రోజు మాట్లాడుకున్నారంట. వచ్చిన పెళ్లి ఇలా అందరూ కూర్చొని ఇలా ఒక ఏమంటారు చైర్స్ వేసుకొని టేబుల్ వేసి
ఒక లైక్ ఎంజాయ్మెంట్ సైన్స్ అంటే ఏంటి, అసలు ఎంజాయ్మెంట్ ఎక్కడ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనే ఒక చిన్న ఏమంటారు సార్ అవగాహన ఇచ్చారు ఫస్ట్. తర్వాత ఏం చేశారంటే మా డాడీ ఫ్రెండ్స్ లోని వాళ్ళ, ఇప్పుడు నేను ఉన్నాను, మా డాడీకి లైక్ వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు అందంగా కాస్ట్యూమ్స్ వేసుకొని క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్సెస్, సింగింగ్, డాన్సింగ్ వాళ్ళే వచ్చి లైక్ ఒక విత్ ఇన్ 2 hours లోనే మొత్తం ప్రిపేర్ అయిపోయి డాన్స్ పర్ఫార్మెన్సెస్, సింగింగ్ పర్ఫార్మెన్సెస్, ఇంకా కొంచెం కల్చరల్ ఈవెంట్స్, డ్రామాస్ అవన్నీ కూడా మా డాడీ మ్యారేజ్ చేయడం జరిగిందంట. అసలు మా వాళ్ళందరూ హ్యాపీ, అసలు ఎంత బాగా చేశారు మ్యారేజ్. కొత్త అప్పట్లో, ఇప్పుడంటే ఓకే, ఇప్పుడు మనకి ఇవన్నీ వచ్చాయి సింగింగ్, డాన్సింగ్. అప్పట్లో 1992 అంటే 1999 అంటే సంథింగ్ లైక్ ఆ టైంలో ఎవరు అంత లైక్ ముందుకు చేసేవాళ్ళు కదా. కానీ సార్ ఒక ఆధ్వర్యంలో ఈ ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ అనేది మా డాడీ మ్యారేజ్ లో స్టార్ట్ చేయడము, అండ్ దాని గురించి లైక్ నేను ఈరోజు మాట్లాడడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ తెలియాల్సింది, ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ అంటే ఏంటి, వాట్ ఈస్ ద థింగ్ ఎంజాయ్మెంట్. ఇప్పుడు మీరు ఒక మంచి డాన్స్ చూసారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఆనందంగా అనిపిస్తుంది. ఒక మంచి పాటను విన్నారు, ఏమనిపిస్తుంది? ఎంత మధురంగా ఉంది అనిపిస్తుంది. ఒక మంచి నేచర్ ప్లేస్ ని చూసారు అంటే లైక్ ప్రకృతిలో మనం ఉన్నప్పుడు ఆ పక్షుల సౌండ్స్, అప్పుడు ఎలా అనిపిస్తుంది? ఆనందం వేస్తుంది కదా. దట్ ఈస్ వాట్ ఎంజాయ్మెంట్. మనము న్యాచురల్ థింగ్స్ తో గడపాలి, ప్రకృతితో గడపాలి. ఓకే, పాట అన్నది ఒక ప్రకృతి నుంచి వచ్చింది. పక్షులు ఉన్నాయి కదా, పక్షులు ఎలా పాడతాయి, ఎంత అద్భుతంగా పాడతాయి. నెమలి ఉంది, ఎంత చక్కగా నాట్యం చేస్తుంది. ప్రకృతి నుంచి వచ్చినవి ఈ కళలన్నీ కూడా. ఈ కళలని ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. సార్ మెయిన్ ఉద్దేశం అదే, పత్రి సార్ మెయిన్ ఉద్దేశము ప్రతి ఒక్కరికి కళ ఉంటది, ఆ కళని వాళ్ళు ఎక్స్పోజ్ చేయాలి. సార్ ఎక్కడ సింగింగ్ నేర్చుకోలేదు, పత్రి సార్ ఎంత చక్కగా పాడతారు. సార్ పాటలు ఎంత అద్భుతంగా ఉంటాయి. ఆటలు, పాటలు, చదువు, పనులు, ధ్యానం అని ఒక 5 finger కాన్సెప్ట్ పెట్టారు సార్. ప్రతి ఒక్కరు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఇది ఫాలో అవ్వాలి. మంచిగా ఆటలు ఆడుకోవాలి, మంచిగా పాటలు పాడుకోవాలి, మంచిగా చదువుకోవాలి, మంచిగా పనులు చేయాలి, తర్వాత ధ్యానం చేసుకోవాలి. ఈ ధ్యానం అనేది మనకి ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్ గా అన్ని మనకు వస్తాయి. నా రియల్ లైఫ్ ఇది జరిగింది. నేను చిన్నప్పటి నుంచి ఐఎమ్ ఏ వెరీ గుడ్ ప్లేయర్. ఆటలో కబడ్డీ, ఖోఖో, రన్నింగ్ రేస్ చాలా చక్కగా ఆడుకున్నా. ఆల్మోస్ట్ నేను బీటెక్ వచ్చిన కూడా ఆడుకుంటా పిల్లలు ఉంటే. ఐఎమ్ ఏ వెరీ గుడ్ అట్ ప్లేయింగ్. నాకు చాలా ఇష్టం స్పోర్ట్స్ అంటే. పాటలు చక్కగా నేను పాటలు నేర్చుకున్నా. నేను కూడా మా డాడీ ఏదో మ్యూజిక్ క్లాస్కి వెళ్తూ ఉంటే రాకా రమణ సార్ దగ్గర, నేను కూడా చిన్నప్పటి నుంచి మా డాడీ తెలియదు. సో చక్కగా నేను పాటలు నేర్చుకున్నా. తర్వాత నేను డాన్స్ నేర్చుకున్నా, క్లాసికల్ డాన్స్. నాకు ఇష్టం అనిపించింది, నాకు నేర్చుకోవాలనిపించింది. మా నాన్న సపోర్ట్ చేశారు, నేను నేర్చుకున్నా. తర్వాత నాకు గిటార్ అంటే గిటార్ నాకు ఎప్పుడు లేదు ఇంట్రెస్ట్, బట్ గిటార్ రావు సార్ అనేసి ఆ సార్ ద్వారా నేను గిటార్ కూడా బేసిక్స్ నేను నేర్చుకోవడం జరిగింది. అంటే నాకు కరసాము ఇంట్రెస్ట్ వచ్చింది. కరసాము మీన్స్ సెల్ఫ్ డిఫెన్స్ అంటారు కదా. బీటెక్ లో ఉన్నప్పుడు కొంతమంది అమ్మాయిని చూసి వాళ్ళు నేర్చుకుని చూసి నాకు నేర్చుకోవాలనిపించింది. అది నేను నేర్చుకున్నా, ఒక 6 months కోర్సు. ఇవన్నీ ఎందుకు నేర్చుకోవాలి అంటే, మనము ఈ భూమి ఒక అద్భుతం. ఈ భూమి మీద ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ నేర్చుకోవడం వల్ల వాళ్ళు ఒక కాన్ఫిడెన్స్, కరేజ్ పెరుగుతుంది వాళ్ళలో. వయసు ఇక్కడ నిమిత్తం కాదు. మన చిన్నపిల్లలమా, మనం ముసలిం అయిపోయినాం కదా, ఇంకెందుకు నేర్చుకోవాలి, మనకేంటి అవసరం లేదు అని అనుకోకూడదు. మనకి ఇష్టం ఉంది, వింటూనే మనం పాటలు నేర్చేసుకోవచ్చు. ఇప్పుడు యూట్యూబ్ ఉంది కదా, మనం వింటూ ఉండగానే మనకు వచ్చేస్తుంది పాట ఆటోమేటిక్. మనకే తెలియదు, అరే ఏంటి ఇంత అద్భుతంగా ఉంది, మనం పాడుతున్నాం ఏంటి అనిపిస్తుంది. అంత లైక్ మన ఇంట్రెస్ట్, అది ఇంట్రెస్ట్ ఉంటే ఏదో చేయాలి. ఓకే, ఇలా మనకి ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా నేర్చుకుంటున్నాం మనం ఇక్కడ. ఈ నేర్చుకునే ప్రాసెస్ లో మనం కొంతమంది చూసి మోటివేట్ అవుతాం. అరే ఎంత బాగా పాడుతున్నారు వాళ్ళు, మనం కూడా వాళ్ళలాగా పాడాలి, వాళ్ళలాగా మనం కూడా యాక్టివ్ గా ఉండాలి అనే ఒక ఇది వస్తుంది.
అందుకని ఇలాంటి ప్లాట్ఫామ్స్ కి రావాలి. ఇక్కడ ఎలా ఉంటుందంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఎంజాయ్మెంట్ కి, ఫ్రీడమ్ కి ఫస్ట్ ప్లేస్. ఎవరికి నువ్వు ఇది చేయొద్దు, ఇలా ఉండద్దు, అలా ఉండద్దు అనేది ఇక్కడ ఉండదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీడమ్. ఎంత ఫ్రీడమ్ అంటే మీకు ఏమైనా ఇష్టం ఉంది, కమ్ హియర్, వీఆర్ సపోర్టింగ్ యూ. మీరు చేయాలనుకుంటున్నారు, వీఆర్ హియర్ టు సపోర్ట్ యూ. మా నాన్న దగ్గర నేను అదే నేర్చుకున్నా. ఐఎమ్ ఏ వెరీ హ్యాపీ కిడ్ సిన్స్ మై చైల్డ్హుడ్. ఎంత హ్యాపీ అంటే ఆనందం. ఒక కష్టం వచ్చినా కూడా దాంట్లో ఆనందం ఎలా వెతుక్కోవాలని నేర్చుకున్నాం మన దగ్గర. అదే ఆధ్యాత్మికత అంటే. ఆధ్యాత్మికత అంటే ఏదో చేయాలి, ఏమేమో చేయాలో కాదు, మన జీవితాన్ని ఎలా జీవించాలో ఆధ్యాత్మికత నేర్పిస్తుంది. మెకానికల్ లైఫ్ వద్దు. ఇంకా ఇప్పుడు ఎంతో మంది మెకానికల్ లైఫ్, నేను చిన్నప్పటి నుంచి కడపలోనే పెరిగాను, అక్కడే ఉన్నాను. ఇప్పుడు నా మ్యారేజ్ అయిన తర్వాత హైదరాబాద్ లో ఉంటున్నాను. కంప్లీట్ నాకు ఎప్పుడూ మెకానికల్ లైఫ్ లేదు అసలు చిన్నప్పటి నుంచి. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు నాకు. బిఫోర్ మ్యారేజ్ కూడా నేను ఎంతో హ్యాపీ చదువుకున్నా, ఎంటెక్ చేశాను, మంచిగా నాకు ఇష్టమైన ప్రొఫెషన్ చేసుకున్నాను, హ్యాపీగా లైక్ మ్యారేజ్ చేసుకున్నాను. ఇప్పుడు కూడా మెకానికల్ లైఫ్, ఎవ్రీడే ఛాలెంజింగ్, క్రియేటివిటీ ఉంటుంది నా లైఫ్ లో, ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఓకే, దాన్ని కూడా ఎంజాయ్ చేయాలి. ఓకే, ఎంత బాగా చూస్తే ఎంత స్మైల్ వచ్చింది మీకు ఫేస్ లో. ఎవ్రీ మూమెంట్ ఈజ్ లైక్ ఎంజాయ్మెంట్. నడుస్తుంటారు మీరు రోడ్లో, నడుస్తున్నప్పుడు కూడా ఆ దారి మధ్యలో మీరు ఏం చేయాలంటే ఎంజాయ్ చేయాలి. ఎంత బాగుంది ఈ నడక, బాడీకి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. చుట్టుపక్కల మీకు గాలి ఉంది కదా, ఇప్పుడు గాలి అనేది లేకపోతే, మంచి గాలి లేకపోతే మీకు ఎలా ఉంటుంది? యూ ఫీల్ లైక్ కొంచెం బ్యాడ్ స్మెల్ వచ్చినా కూడా అరే ఏంటి బ్యాడ్ స్మెల్ వస్తుంది అని ఒక ఇది ఉంటుంది కదా. అంటే ఎయిర్ కి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫస్ట్. ఇంత మంచి ఎయిర్ మనకు ఉన్నందుకు, ఇంత మంచి అట్మాస్ఫియర్ మనకి భూమి మీద ఉన్నందుకు మదర్ ఎర్త్ కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఈ భూమి మీద మనం ఉన్నామంటేనే మదర్ ఎర్త్. ఇంత చక్కటి గాలి, ఇంత చక్కటి నీళ్లు మనకి న్యాచురల్ గా వస్తున్నాయి. వి టు ఎంజాయ్ ఎవ్రీథింగ్. వాటర్ మీరు స్నానం చేస్తుంటారు, వాటర్ ని మీరు యూ నీడ్ టు ఫీల్, యూ నీడ్ టు ఎంజాయ్ దట్ ఫీల్. ఈరోజు క్లాస్ లో కూర్చుంటున్నారు, యూ నీడ్ టు ఎంజాయ్. ప్రెసెంట్ మూమెంట్ లో ఉండాలి. మెడిటేషన్ ఇస్ నథింగ్ బట్ బీయింగ్ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్. మీరు ఇక్కడ కూర్చొని నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే యు ఆర్ నాట్ ఇన్ ద మెడిటేటెడ్ స్టేట్. మనం మెడిటేషన్ నేర్చుకునేది ప్రెసెంట్ స్టేట్ లో ఉండడం కోసం. ఈ రోజు ఎలా ఉన్నాం, ఈ ప్రెసెంట్ మూమెంట్ లో ఎలా ఉన్నాం అన్నది మనం నేర్చుకోవాలి. అదే ఎంజాయ్మెంట్ అంటే. ఈ రోజు ఆ ఎంజాయ్మెంట్ ని చేయడానికి రెడీ అయిపోదాము. సి, మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడనే కాదు, లైఫ్ లో ఎప్పుడు స్మైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్మైల్ అని చెప్పేసి ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది, 24/7 నవ్వుతుంటే జబ్బు అనుకుంటారు మళ్ళీ. ఓకేనా? ఒక స్మైల్ అనేది వెరీ ఇంపార్టెంట్. చిరునవ్వు అంటారు. ఎవ్రీబడి ఫేస్ నీడ్ టు బి లైక్ దట్. ఎప్పుడు మనకి ఆ చిరునవ్వు వస్తుంది తెలుసా? మన ఫేస్ లో ఎప్పుడు ఆ చిరునవ్వు వస్తుందంటే ఎప్పుడైతే మనం ప్రెసెంట్ స్టేట్ లో ఉంటామో, దేని గురించి ఆలోచించకుండా ఉంటామో, అప్పుడు మనకు ఆ స్మైల్ వస్తుంది. చాలా మంది అద్భుతంగా నవ్వుతూ ఉంటారు. ఎందుకు వాళ్ళకి ఆ స్మైల్ ఉంటుంది ఫేస్ లో? వాళ్ళకి ఎటువంటి టెన్షన్స్ ఉండవు. వాళ్ళు ఎప్పుడు ప్రెసెంట్ లో ఉంటారు. ఫ్యూచర్ గురించి, పాస్ట్ గురించి వాళ్ళు ఆలోచించరు. ఎప్పుడు ప్రెసెంట్ లో ఉంటారు, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, ఆనందంగా ఉంటారు. మా ఓనర్ ఆంటీ ఉంటుంది, ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది, తను నవ్వుతూ ఉంటుంది, మాట్లాడితే చాలా చక్కగా నవ్వుతూ మాట్లాడుతుంది. ఎందుకంటే ఇంత హ్యాపీగా ఉన్నారంటే నేను దేని గురించి ఆలోచించినమ్మా అంటది. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ. షీ ఈస్ నాట్ ఎ మెడిటేటర్, షీ ఈస్ నాట్ ఎ స్పిరిచువల్, ఎప్పుడు ప్రాక్టీస్ ఏం చేయలేదు. కానీ ఎందుకు అంత హ్యాపీగా ఉంది? తను ప్రెసెంట్ మూమెంట్ లో ఉంటుంది. దట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ది స్మైల్. మనం ఎప్పుడు చిరునవ్వుతో హ్యాపీగా ఉండడం కోసం మెడిటేషన్ చేయాలి. అండర్స్టాండ్? సో ఈ రోజు మీరు అందరు ఇక్కడ గ్యాదర్ అయ్యాము అంటే వన్ ఆఫ్ ద రీజన్ ఫన్ డే సండే. ఓకే, సి లాస్ట్ 2 ఫన్ డే సండేస్ కంప్లీట్ అయ్యాయి. ఎవ్రీ మంత్ లాస్ట్ సండే, మంత్ లో లాస్ట్ సండే సండే ఫన్ డే చేసుకుంటున్నాము. ఈ రోజు స్పెషాలిటీ ఉంది, ఏం చెప్పండి? వాట్ ఈస్ ద టుడే స్పెషాలిటీ? ఓకే, అవునా? గ్రేట్. హ్యాపీ బర్త్డే టు మహాదర్ బాబాజీ, ద గ్రేట్ మాస్టర్, ద గ్రేట్ గ్రాండ్ మాస్టర్. మహాదర్ బాబాజీ కేవ్స్ అని హిమాలయాస్ లో ఉంటాయి. సార్ చాలా అద్భుతమైన మాస్టర్.
అండ్ ఇంకా తను సజీవంగా ఉన్నారు. అంటే లైక్ చాలా మంది హిమాలయస్కి వెళ్తే నేను చాలా మంది విన్నాను, మహావతార్ బాబాజీ గారు దర్శనం ఇస్తారంట. మా ఇంట్లో బెడ్రూమ్ లో ఒక ఫోటో ఉంటది ఇప్పుడు మహావతార్ బాబాజీది, చిన్నప్పటి నుంచి. లైక్ యునో ఎప్పుడు యవ్వనంగా ఉంటారు. ఆయనకి వయస్సు చిరంజీవి అంటారు కదా, ఆయనకి వయస్సు అనేది అయిపోదు, ఎప్పుడు యంగ్ గా ఎంతో అద్భుతమైన వెలుగుతూ ఉంటారు. కావాలంటే మీరు ఎవరు చూడని వాళ్ళు ఉంటే ఒకసారి గూగుల్లోకి వెళ్తే ఫోటో కనిపిస్తుంది మహావతార్ బాబాజీ అంటే, మీకు ఆయన చూడొచ్చు. ఇంకోటి అది కాదు, ఇంకోటి ఉంది. November 30th కదా, టుడే ఇస్ ద లాస్ట్ డే ఇన్ ద నవంబర్ మంత్. గట్ ఇట్. అంటే ఎవ్రీ మంత్ లాస్ట్ సండే ఫన్ డే చేసుకుంటాం. ఈ మంత్ లాస్ట్ మంత్ ఎండ్ కూడా, లాస్ట్ మంత్ డేట్ ఆల్సో. అండర్స్టూడ్? అంటే ఇంకా మనకి 2025 లో ఓన్లీ 1 month ఇస్ దే డిసెంబర్. 2026 లోకి ఎంటర్ అవ్వడానికి 1 month ఉంది ఇంకా. ఓకే, సి న్యూ ఎనర్జీతో కొత్తగా మనం ముందుకు వెళ్ళబోతున్నాం. ఈ పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. 2026 is the miraculous year. ఇంకా నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ అన్ని కూడా ఈ 2025 తర్వాత రాబోతున్న ఏవైతే 2026, 2027 భూమిలో చాలా మార్పులు రాబోతున్నాయి. చాలా మార్పులు. భూమిలో మార్పులు రావడమే కాదు, మనలో కూడా మార్పులు మనం తెచ్చుకోవాలి. 2026 నుంచి టెక్నాలజీలో 100% చేంజ్ ఈజ్ గోయింగ్ టు కమ్. టెక్నాలజీలో ఎంత చేంజ్ వస్తుందంటే మీరు నమ్మలేరు. ఇప్పుడు ఉంది, దీని నుంచి అద్భుతాలు జరగబోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం కంప్లీట్లీ యూటర్న్ తీసుకోబోతాను. ఇప్పటి వరకు చాలా మంది మనం ఏమి తెలియదు మనకి, బికాస్ ఐఎమ్ టెక్నికల్ పర్సన్. ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. అందుకని చెప్తున్నాను, ఎందుకంటే యు సీ వీఆర్ హియర్ బికాస్ ఆఫ్ టెక్నాలజీ. టెక్నాలజీలో యాక్సెప్టెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యాక్సెప్టెన్స్ చేయని వాళ్ళు, దాన్ని ద్వేషించే వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు. గ్రోత్ ఉండదు వాళ్ళ లైఫ్ లో. ఏజ్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్ హియర్. కంప్యూటర్ రానప్పుడు చాలా మంది కంప్యూటర్ని అపోజ్ చేశారు, వద్దు కంప్యూటర్ మన జాబులు పోతాయనేసి. న్యూ జాబ్స్ ఆర్ గోయింగ్ టు అరైవ్. కొత్త యుగంలోకి ఎంటర్ అయిపోతున్నాం. మనం కొత్తతనాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఓకే, కొత్తదనం ఎప్పుడైతే మీరు యాక్సెప్ట్ చేస్తారో ఆటోమేటికల్ లైఫ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ బ్యూటిఫుల్. అండర్స్టూడ్? అందుకని యాక్సెప్ట్ ద చేంజ్. మార్పుకి స్వాగతం, మార్పుకి హారతి అంటారు. కొత్తదనానికి హారతి. ఎప్పుడూ ఒకటేలా ఉన్నాం కదా, మనం చిన్నగా ఉన్నాం, పెద్దగా ఏం లేదా. లేదు నా బిడ్డ చిన్నగా ఉన్నప్పుడే బాగుంది అనుకుంటే మన పేరెంట్స్ ఎలా ఉంటది, మనం గ్రో అవ్వగలుగుతామా? వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే బాగుంటుంది, చిన్నగా ఉన్నప్పుడే బాగుంటుంది, ముద్దుగా ఉంది అనుకుంటే వాళ్ళు మనకి ఫుడ్ పెట్టరు, అట్లే వండించారు అనుకోండి, అంతే ఇంకా స్వాహ అక్కడితో. సో మార్పుకి హారతి. యాక్సెప్ట్ ద చేంజ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఎంజాయ్మెంట్ మూమెంట్. మీరు ఎంజాయ్ చేయాలి లైఫ్ ని అంటే యాక్సెప్ట్ చేయాలి. ఓకే, సో ఎవ్రీ ఇయర్ మనలో ప్రోగ్రెస్ ఉండాలి. మనం ఏం చేంజ్ అవుతున్నాం, ఎలా ఉంది, ఇయర్ లో ఏం చేసాం, నెక్స్ట్ ఇయర్ లో ఏం చేయబోతున్నాం అన్న ప్రోగ్రెస్ ని మనలో తీసుకొచ్చుకొని, స్పిరిచువల్ గా కావచ్చు, ఫిజికల్ గా కావచ్చు, బోత్ నీడ్ టు బ్యాలెన్స్. ఫిజికల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ చక్కగా మనం ముందుకు వెళ్ళాలి. ఓకే, సో 2026 లోకి 1 month లో ఎంటర్ అవబోతున్నాం. ఈ 1 month మీ ఇయర్ లో 2025 లో ఏం చేశారు, నెక్స్ట్ ఇయర్ లో ఏం చేయబోతున్నారు, ఎలా మార్పులు రాబోతాయి, వాటికి ఎలా మనం సిద్ధం, లైక్ యు నీడ్ టు గట్ అప్డేట్. మీరు అప్డేట్ అవుతూ ముందుకు వెళ్తే అద్భుతంగా ఉంటుంది లైఫ్. అండర్స్టూడ్? సో మనం ఇంకా లేట్ చేయాల్సిన అవసరం లేదు. విల్ స్టార్ట్ ద సెషన్. సో ఫస్ట్ ఎవరు వస్తారు? హూ విల్ కమ్ ద ఫస్ట్? యా ప్లీజ్. సూపర్. చిన్నారి, వాట్స్ యువర్ నేమ్? హిమబిందు. వాట్ యు వాంట్ టు డు? Song. ఓకే, సూపర్. With lyrics. కమ్. సి, చిన్నారులు ఎంతో అద్భుతం. వాళ్ళు మన ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి చాలా స్కిల్స్ ఉంటాయి, న్యాచురల్ స్కిల్స్ ఉంటాయి వాళ్ళలో. మనం ఏం చేస్తాం తెలుసా, వాళ్ళు గోడల మీద
పిక్చర్స్ వేస్తుంటారు కదా, మనం తిట్టేసి ఆపేస్తాం వాళ్ళని, ఎందుకు గొడవలు పాడు చేస్తున్నాం అని చెప్పేసి. వాళ్ళల్లో వాళ్ళకి తెలియకుండానే న్యాచురల్ గా కొన్ని స్కిల్స్ వస్తాయి, వాటికి మనం సపోర్ట్ చేయాలి ఇంట్లో. ఎప్పుడైతే వాళ్ళు సపోర్ట్ చేస్తామో ఆటోమేటికల్లీ వాళ్ళ లైఫ్ ఎంత అద్భుతంగా ఉంటుంది. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, స్వరంలో తరంగా బృందావనంలో వరంగా. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, స్వరంలో తరంగా బృందావనంలో వరంగా. వెన్నె దొంగవైను మన్ను తింటివో, కన్నె గుండె ప్రేమలయన మృగందానివా. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, స్వరంగా బృందావనంలో వరంగా. జీవకోటిని చేతి బొమ్మలే, నిన్ను తలచి ఆటలాడే కీలు బొమ్మలే. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, స్వరంలో తరంగా బృందావనంలో వరంగా. జయ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్ సీతారాం. జయ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్. నీలాల నింగి కింద తేలియాడు భూమి, తనలోనే చూపించాడు ఈ కృష్ణ స్వామి. పడగ విప్పి ముడుగుగానే లేచి సర్పశేషమే, ఎక్కి నాట్యమాడి కాళీయుని దర్పమనిచాడు. నీ ధ్యానం చేయువేళ విజ్ఞానమేగా, అజ్ఞానం రూపుమాపే కృష్ణ తత్వమేగా. అట అర్జుని డొందేను నీ దయ వల్ల గీతోపదేశం, జగతికి సైతం ప్రాణం పోసే మంత్రోపదేశం. వేదాల సారమంతా వాసుదేవుడే, ఏ పల్లె రాగం తానం రాజీవుడే. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, స్వరంలో తరంగా బృందావనంలో వరంగా. మత్స్యమల్లె నీటిని తేలి వేదములను కాచి, కూర్మరూప దారివి నీవై భూమిని మోసినావే. వామనుడై పాదమునెత్తి నింగి కొలిచినావే, నరసింహుని అంశే నీవై హిరణ్యుని చీల్చావు. రావణుని తలలను కూల్చి రాముడివై నిలిచావు. కృష్ణుడల్లి వేణూది ప్రేమను పంచావు, ఇక నీ అవతారాలెన్నెన్నున్న ఆధారం నేను. మనవడి పట్టే ముడిపడి ఉంటా ఏదేమైనా నేనే, మదిలోని ప్రేమ నీదే మాధవుడా. మందార పువ్వే నేను మనువాడరా. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, స్వరంలో తరంగా బృందావనంలో వరంగా. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, స్వరంలో తరంగా బృందావనంలో వరంగా. థ్యాంక్ యూ. ఇంత అద్భుతంగా పాడింది కదా. సి చాలా అద్భుతమైన సాంగ్ కృష్ణుడిది. ఎప్పుడైతే మనలో ఉన్న ఒక చిన్న టాలెంట్ని ఇక్కడ వచ్చి మనం పాడతాము, డాన్స్ చేస్తాము, డైలాగ్ చెప్తాము, యూ ఫీల్ మోర్ హ్యాపీ. ఆ హ్యాపీనెస్ పాడే వాళ్ళకి తెలుసు. ఇక్కడ ఎలా హ్యాపీగా ఉందా, ఆ హ్యాపీనెస్ తెలుస్తుంది. ఓకేనా? యా ప్లీజ్ శ్రీదేవి గారు ప్లీజ్ కమ్. ఆటోగ్రాఫ్ మూవీ నుంచి మౌనంగానే ఎదగమని సాంగ్ పాడాలనుకుంటున్నాను. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగి
రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. దూరం ఎంత ఉందని దిగులు పడకు నేస్తమా, దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా. భారం ఎంత ఉందని బాధపడకు నేస్తమా, బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా. సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది. విషుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల దీవుల్లో ఆనందానికి ఉన్నది. కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలుచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. చెమట నీరు చిందగా నుదిటి రాత మార్చుకో, మార్చలేనిది ఏదీ లేదని గుర్తుంచుకో. పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో, మారిపోని కదలే లేవని గమనించుకో. తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు. నచ్చినట్టుగా నీ తల రాతని నువ్వే రాయాలి. నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా, నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరించగా. నీ సంకల్పానికి ఆదిది సైతం చేతులెత్తాలి. అందులేని చరితలకి ఆది నువ్వు కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. చాలా అద్భుతంగా పాడారు. వాయిస్ లో ఒక మెలోడీ కనిపించింది. చాలా అద్భుతంగా ఉంది. ఎంజాయ్డ్ ఎ లాట్. బ్యూటిఫుల్ సాంగ్. ఎంత మీనింగ్ ఉంది ఈ పాటలో కదా. సో ఇలాంటి పాటల్ని మనం ఇంకా నెక్స్ట్ ఒక 30-40 ఇంకో 1 year తర్వాత కూడా ఈ పాటలు వింటే ఎలా ఉంటుందంటే గూస్బంప్స్ వస్తాయి బాడీలో. అంత అద్భుతంగా లిరిక్స్ రాశారు. గ్రేట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ ఎ లాట్ శ్రీదేవి గారు. హూ ఇస్ ద నెక్స్ట్ వన్? ఎవరు? యా ప్లీజ్ సార్. సో ప్రతి ఒక్కరు కూడా ఒక ఆపర్చునిటీ మీకు మంచిది. ఈ ఆపర్చునిటీని జస్ట్ యూటిలైజ్ చేసుకోండి. ఎలా ఉన్నా ఓకేనా? యూటిలైజ్ చేసుకొని మంచిగా మీరు పాడితే అద్భుతంగా ఉంటుంది. ఓకేనా? యంగ్స్టర్స్ ఉన్నారు. మీరు కూడా యంగ్స్టర్సే. ఓకేనా? మీరంతా యంగ్స్టర్సే. ఏజ్ కి లిమిట్ లేదు. ఎప్పుడు మనం చిన్నపిల్లలు. ఓకేనా? హార్ట్. ఎస్ ప్లీజ్ సార్. అందరికీ మరోసారి నమస్కారం. అంటే ఎంతోసారి చెప్పాను, అందుకని మరోసారి అనాల్సి వచ్చింది. అదే దీపే రాశారు. నేను ఇప్పుడు ఒక పాత పాట పాడదలుచుకున్నాను. అయితే ఏంటంటే పాట పాడే ముందు ఈ పాట చాలాసార్లు చాలామంది వినే ఉంటారు. దాని గురించి కొంచెం చెప్పడం నాకు అలవాటు. అంటే పాటలు చాలామంది పాడేస్తారు. అంటే దాని గురించి కొంచెం ఫ్లాష్ బ్యాక్ అనుకోండి, అది చెప్పడం. ఇది మంచి మనసులు చిత్రంలోది. అంటే మంచి మనసులు అంటే దాన్ని మళ్ళీ దాన్ని క్లారిఫికేషన్ ఇవ్వాలి. నాగేశ్వరరావు సావిత్రి నటించిన మంచి మనసులు. అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే భానుచంద్ర భానుశ్రీ నటించిన మంచి మనసులు ఇంకోవడం. అందుకని మీరు అది కన్ఫ్యూజ్ అవ్వకుండా మంచి మనసులు ఇంకోవడం ఉన్నది.
అది శోభన్ బాబు అందులో నటించింది. ఎందుకంటే ఈ పేర్లు దశల దగ్గర ఉన్నాయి కాబట్టి మీకు ఇంత వివరణ కావాల్సి వస్తుంది. ఇది నాగేశ్వరరావు సావిత్రి నటించి ఆదిత్య సుబ్బారావు డైరెక్షన్ చేసిన కేవీ మహాదేవ సంగీతం పాత్రలో వచ్చి ఘంటసాల గారు పాడిన పాట. దీని ముందు చిన్న రోజు చెప్పుకున్నాం. ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటాను. అరే చూడరా వెంకట్రావు గారికి 70 ఏళ్ళైనా సరే ఇంకా భార్య మీద ఎంత అభిమానమో, ఆయన రోజు డైలీ వెళ్ళి పువ్వులు తీసుకొస్తాడో డైలీలో కూడా ఎంత అభిమానం భార్య అంటే అని చెప్పాడంట. ఆ పక్కవాడు అన్నాడు, ఒరే అసలు విషయం అది కాదురా, ఆవిడ అభిమానం అంతా భార్య మీద కాదు పూల కొట్టు పాపన్న మీద అని చెప్పాడు. అలాగే ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు భర్త అడుగుతున్నాడు, నీకు తెలివైన వారంటే ఇష్టమా అందమైన వారంటే ఇష్టమా అని అడిగాడు. ఇప్పుడు భార్య చెబుతుంది, నాకు తెలివైన వాళ్ళు అందమైన వాళ్ళు ఇద్దరు ఇష్టం ఉందండి, వాళ్ళకి చాలా గర్వం ఉంటుంది, నాకు మీరంటేనే ఇష్టం. అంటే అర్థమైంది ఏది లేవని. ఓహో ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ ఈ శిథిలాలలో చిరంజీవి అయినావయా. శిలలపై శిల్పాలు చెక్కినారు, శిలలపై శిల్పాలు చెక్కినారు, మనవాళ్ళు సృష్టికే అందరూ తెచ్చినారు. శిలలపై శిల్పాలు చెక్కినారు, కను చూపు కరువైన వారికైనా, కను చూపు కరువైన వారికైనా కనిపించి కనుందు కలిగించు రీతిగా శిలలపై శిల్పాలు చెక్కినారు. ఒకవైపు లోతలు కవనాలు, ఒక ప్రక్క ఉరికించు యుద్ధ భేరీలు, ఒక చెంప శృంగార ములుకు నాట్యాలు, నవరసాలుకించు నగరానికొచ్చాము. కనులు లేవని నీవు కలత పడవలదు, కనులు లేవని నీవు కలత పడవలదు, నా కనులు నీవిగా చేసుకొని చూడు. శిలలపై శిల్పాలు చెక్కినారు, ఏకశిల రథముపై లోకేశోడిలోన ఓర చూపుల దేవి ఊరేగిలాగా. ఏకశిల రథముపై లోకేశోడిలోన ఓర చూపుల దేవి ఊరేగిలాగా. రాతి స్తంభాలకే చేతనత్వము కలిగి సరిగమా పరనిస స్వరములే పాడగా. కుంగుముడి వేసుకొని కొత్త దంపతులు, కుంగుముడి వేసుకొని కొత్త దంపతులు, కొడుకు పుట్టాలని కోరుకున్నారని శిలలపై శిల్పాలు చెక్కినారు. మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు, శిలలపై శిల్పాలు చెక్కినారు. రాజులే పోయినా రాజ్యాలు కూలినా, కాలాలు మారిన గార్పులే వీచినా, మనుజులే కనుజులై మట్టి పాలేసినా, చెగలని కదలని శిల్పాలనే నీవు నా హృదయాన నిత్యమై సత్యమై నిలిచి ఉండు చెలి. నిజమునా జాదిలి. ఎంతో అద్భుతంగా పాడారు. ఇంకా లైక్ నో సార్ లాంటి వాళ్ళ ద్వారా పాతకాలం ఒక
డేస్ వరకు మనం వెళ్ళగలుగుతాం. గ్రేట్ కదా, ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా వాడారు. నెక్స్ట్ ఛాన్స్. వాట్స్ యువర్ నేమ్ సార్? వెంకటేష్ గారికి స్వాగతం సుస్వాగతం సార్. మంచి పాట పాడడానికి వస్తున్నారు. సార్ ఇప్పుడు నేను మీకు ఒక పాట పాడతాను, సాయిబాబా పాట. అంతకుముందు కొంచెం చిన్న ఒక మాట పెట్ట కదా. ఒక అత్తగారికి ఒక కోడలు లెటర్ రాసింది. అత్తయ్య, మేము విజయవాడ నుంచి హైదరాబాద్కి వచ్చేటప్పుడు ఉద్యోగరీత్యా వచ్చేటప్పుడు మీరు మాకు కొన్ని మంచి మాటలు చెప్పారు, అన్నీ మీరు చెప్పినట్లే మేము పాటిస్తున్నాము. మేము వచ్చేటప్పుడు మీరు ఏం చెప్పారంటే, అమ్మ మన సంసారం పాలు బంగినట్టు బంగాలని చెప్పారు కదా, అందుకని మేము రోజు 2 లీటర్లు పాలు తీసుకొని పొంగించుకొని అన్ని పాలు లాస్ట్లో అన్ని ఇన్ని ఉంటే టీ పెట్టుకొని తాగుతున్నాము. కాకపోతే 2 నెలలకే పొయ్యి కమ్ములు పంపు కొడితే పాడైపోతే మళ్ళీ కొత్త పొయ్యి తెచ్చుకున్నాం. మొన్న మా అబ్బాయి ఎక్కువ కష్టపెట్టద్దని చెప్పారు అత్తయ్య, అందుకని మీ అబ్బాయి చేత ఒక పూటనే వంట చేపిస్తున్నాను. కాస్త ఇరుగు పరిగమలతో కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పారు అత్తయ్య. నిన్న ఎదురింటి వస్తే మకాన్ని వాకిలేసినాను. మీరు చపాతి చేసినప్పుడు ఒకసారి మాడిపోద్ది కదా, ఆ మాడిపోయిన చపాతి లాగానే పోయింది అనుకోండి ఆ ముఖము. మా అబ్బాయిని ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా చూసుకోమన్నారు, అందుకని మీ అబ్బాయికి ఒక పూటనే భోజనం పెడుతున్నాను. డబ్బులు కాస్త పొదుపుగా వాడుకోమని చెప్పారు కదా అత్తయ్య, అందుకని మేము వారానికి 2 సినిమాలు చూస్తున్నాం, నెలకు ఒక పట్టు తీరే కొంటున్నాము. ఈ నెలలో ఏదో ఒక విధంగా పొదుపు చేసి మీ అబ్బాయికి ఒక చేతి గుడ్డ కొనిస్తున్నాను. 10 ప్రత్యక్ష దైవం అని చెప్పారు కదా అత్తయ్య. నేను మీ అబ్బాయి వైకుంఠ ఏకాదశి రోజున మీ అబ్బాయి కాళ్ళ మీద కొబ్బరికాయ కొట్టాను, చిటికేలు చెట్టి రక్తం కూడా గారింది లేండి, కట్టు కూడా కట్టాను, తడకాయలు మారిపోతులేండి. ఇంకా ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే నాకు అన్ని లెటర్ రాయండి అత్తయ్య, ఇట్లు మీ కోడలు బాల త్రిపుర సుందరి అని లెటర్ రాసిందంట వాళ్ళ అత్తగారి. ఎంతెంత దయనీదివో సాయి, ఎంతెంత దయనీదివో సాయి, నేను ఏమని పొగడను సర్వాంతర్యామి, ఎంతెంత దయనీదివో సాయి, ఎంతెంత దయనీదివో సాయి, నేను ఏమని పొగడను సర్వాంతర్యామి, ఎంతెంత దయనీదివో సాయి, ఎంతెంత దయనీదివో సాయి. తొలగించినావు వ్యాధులు ఊదితో, వెలిగించినావు దివ్యలు నీటితో, తొలగించినావు వ్యాధులు ఊదితో, వెలిగించినావు దివ్యలు నీటితో, నుడులకు అందవు నుతులకు పొంగవు, నుడులకు అందవు నుతులకు పొంగవు, పాపాలు కడిగేసే పవన గంగవు, పాపాలు కడిగేసే పవన గంగవు, ఎంతెంత దయనీదివో సాయి, ఎంతెంత దయనీదివో సాయి, నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి, ఎంతెంత దయనీదివో సాయి. భక్త గడీరే నీ మతమన్నావు, భగవానుడే నీ కులమన్నావు, భక్త గడీరే నీ మతమన్నావు, భగవానుడే నీ కులమన్నావు, అణువున నిండిన బ్రహ్మాండమూల, అణువున నిండిన బ్రహ్మాండమూల, అందరిలో నీవే కొలువున్నావు, అందరిలో నీవే కొలువున్నావు, ఎంతెంత దయనీదివో సాయి, ఎంతెంత దయనీదివో సాయి.
సాయి నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి ఎంతెంత దయనిదివో సాయి ప్రభవించినావు మానవమూర్తివై ప్రసరించినావు ఆరని జ్యోతివై ప్రభవించినావు మానవమూర్తివై ప్రసరించినావు ఆరని జ్యోతివై మారుతి నీవే గణపతి నీవే మారుతి నీవే గణపతి నీవే సర్వదేవతల నవ్యాకృతి నీవే సర్వదేవతల నవ్యాకృతి నీవే ఎంతెంత దయనిదివో సాయి ఎంతెంత దయనిదివో సాయి నేను ఏమని పొగడను సర్వాంతర్యామి ఎంతెంత దయనిదివో సాయి బాబా సాయి బాబా బాబా మా సాయి బాబా బాబా మా షిరిడి బాబా జ్ఞానము చేరములో నల్లర చతాను పడములో జ్ఞానము చేరములో నల్లర చతాను పడములో అమ్మలార కల్లర అయ్యలార అమ్మలార జ్ఞానము చేరములో నల్లర చతాను పడములో మూడు మూటలు తింటే అంట రోగి 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 అంట రెండు మూటలు తింటే అంట భోగి 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 అంట మూడు మూటలు తింటే అంట రోగి 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 అంట రెండు మూటలు తింటే అంట భోగి 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 అంట ఒక్క పూట తింటేను నల్లర యోగి రాజు అవుతాడంటారో ఒక్క పూట తింటేను నల్లర యోగి రాజు అవుతాడంటారో ధ్యానము చేద్దామురో నల్లర చేతాను పడదామురో సూది మందు లేదంట గోలి మందు వద్దంట సూది మందు లేదంట గోలి మందు వద్దంట పైసా ఖర్చు లేదంట డాక్టర్ అసలే వద్దంట పైసా ఖర్చు లేదంట డాక్టర్ అసలే వద్దంట మన శ్వాస మనకంటారో నల్లార వేరే దారి లేదంటారో మన శ్వాస మనకంటారో నల్లార వేరే దారి లేదంటారో ధ్యానము చేద్దామురో నల్లార శ్వాసాను పడదామురో ధ్యానము చేద్దామురో నల్లార శ్వాసాను పడదామురో మాంసం అంటే హింస అంట హింస అంటే పాపమంట మాంసం అంటే హింస అంట హింస అంటే పాపమంట పాపమంటే రోగమంట రోగమంటే నరకమంట పాపమంటే రోగమంట రోగమంటే నరకమంట మాంసాను మానాలిరో నల్లార హింసాను మానాలిరో మాంసాము మానాలిరో నల్లార హింసాను మానాలిరో ధ్యానము చేద్దామురో నల్లార శాతాను పడదామురో ఇంటికాడ ధ్యానమంట పొలం కాడ ధ్యానమంట గుడి కాడ ధ్యానమంట బడి కాడ ధ్యానమంట ఇంటికాడ ధ్యానమంట పొలం కాడ ధ్యానమంట గుడి కాడ ధ్యానమంట బడి కాడ ధ్యానమంట ఎక్కడైనా ధ్యానమంటారో నల్లార ఏడనైనా ధ్యానమంటారో ఎక్కడైనా ధ్యానమంటారో నల్లార ఏడనైనా ధ్యానమంటారో ధ్యానము చేద్దామురో నల్లార శ్వాసాను పడదామురో రష్యాలోను ధ్యానమంట అమెరికాలోను ధ్యానమంట కెన్యాలోను ధ్యానమంట ఇండియాలోను ధ్యానమంట రష్యాలోను ధ్యానమంట అమెరికాలోను ధ్యానమంట చైనాలోను ధ్యానమంట ఇండియాలోను ధ్యానమంట ఎక్కడైనా ధ్యానమంటారో నల్లార ఏడనైనా ధ్యానమంటారో ఎక్కడైనా ధ్యానమంటారో నల్లార ఏడనైనా ధ్యానమంటారో ధ్యానము చేద్దామురో నల్లార శాతాను పడదామురో ధ్యానము చేద్దామురో నల్లార శాతాను పడదామురో. సాయిబాబా మందిరంలో ఉన్నామా అనిపించింది ఫస్ట్ సాంగ్ అన్నప్పుడు. తర్వాత ఊపేశారు ధ్యానము చేద్దామురో అందలాల శ్వాసాలు పడదామురో అంటూ. పత్రి సార్కి చాలా ఇష్టమైన సాంగ్, చాలా చక్కగా పాడతారు పత్రి సార్. సో సార్ కూడా ఎంతో అద్భుతంగా పాడారు. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ సాంగ్స్. నెక్స్ట్ సరే నేను చేయనా డాన్స్? మీరు ఎవరు చేయరు కదా మరి? కెన్ ఐ డూ? ఓకే. సో
ఒక 1 minute డాన్స్ పర్ఫార్మెన్స్ బై మీ. ఓకే, యా, థ్యాంక్ యూ. కొంచెం చిన్నగా వేస్తాను. Classical touch to me after a long time. So dancing is like, you know, connecting with soul. Soul to మనం కనెక్ట్ అవ్వడానికి డాన్స్ చేయాలి. See, ఎలా ఉంటుందంటే you feel like, you know, it's like ఒక్కసారి డాన్స్ చేసినా మెడిటేషన్ చేసినా ఈజీ టు కనెక్ట్ విత్ సోల్. అది ఒక అద్భుతం. ఎందుకు నేను డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశానంటే మన వల్ల చాలా మంది చూడడం వల్ల వాళ్ళ ఎనర్జీ మనకు వస్తుంది, వాళ్ళ హ్యాపీనెస్. సి కామెడీ చేసే వాళ్ళు చూస్తారా, కామెడీ చేసే వాళ్ళు ఎక్కువ నవ్విస్తుంటారు అందరినీ. ఎప్పుడైతే మనం అందరిని నవ్విస్తామో అందరికి ఆనందం పంచుతున్నాం. డిఫాల్ట్గా మనం కూడా ఎవరైతే కామెడీ చేస్తుంటారో వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఎప్పుడైతే మనం ఎక్కువ మందిని ఆనందంగా పెడతామో ఆటోమేటిక్గా మనం కూడా ఆనందంగా ఉంటాం. ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్, యు నో, ఒక్క నిమిషం మనం ఆనందాన్ని పంచితే 10 times మనకు రిటర్న్ వస్తుంది. అందుకనే ఆనందాన్ని పంచాలి. మనం ఆనందంగా ఉంటూ అందరికీ ఆనందాన్ని పంచడమే ఈ భూమి మనం చేయాల్సింది. ఇట్ ఈస్ వాట్. అందుకని కళలు అందరికీ ఉంటాయి. ఎప్పుడైతే వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తుంటామో మనం వాళ్ళని చూసి ఆనందిస్తాం కదా. డిఫాల్ట్గా ఎవరైతే పర్ఫార్మెన్స్ చేస్తున్నారో వాళ్ళ ఆనందం పంచుతున్నట్టే. అందుకనే మీకు పర్ఫార్మెన్స్ చేయమని చెప్పేది. అర్థమైందా? సి, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ మోర్ హ్యాపీ. థ్యాంక్ యూ. హూ విల్ టేక్ ద యాక్షన్స్? అన్నా మీరు వస్తాను కదా, ప్లీజ్. మహాప్రాణ దీపం మంజునాథ సినిమాలోది. సో ఇది ఎందుకు నేను పాడుతున్నానంటే, నేను లాస్ట్ ఇయర్ మార్చ్లో ఒక 6 days బ్లైండ్ ఫోల్డ్ మెడిటేషన్ చేశాను. సో ఇది గ్రాండ్ మాస్టర్ ప్రబోధ్ సార్ ద్వారా నేను చేశాను. స్లోగా వన్ డే లైక్ 1 night అలా ప్రాక్టీస్ ట్రై చేస్తూ. సో ఇది ఏంటంటే మనము మన అంతర్లేకి ఎంత ఎక్కువసేపు వెళ్ళగలిగితే అంత డీప్గా మన సోల్తో కనెక్ట్ అవ్వచ్చు అనేది. సో ఈ సాంగ్ నాకు ఎలా అనిపించింది అంటే, మనము అలా మన డీపెస్ట్ లోకి వెళ్ళడం వల్ల ఒక సైలెన్స్ లో ఉండి మనలో ఉన్న దివ్య జ్యోతిని మనం వెలిగించుకోవచ్చు. సో దీంట్లో వచ్చేసి ఆ సినిమాలో హీరో ధర్మ జ్యోతిని వెలిగించడం కోసం ఈ పాట పాడతాడు. సో అలాగా మనం కూడా మనలో ఉన్న ఆత్మజ్యోతిని వెలిగించుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓం మహాప్రాణదీపం శివం శివం మౌకారూపం శివం శివం మహాసూర్యచంద్రాదినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతక సౌరగాత్రం మహాకాంతి బీజం మహాదివ్యతేజం భవానీ సమేతం భజే మంజునాథం. ఓం 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 నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివధరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం
అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం హృదయ సంగమం చతురాది సంగమం పంచభూతాత్మకం చతుర్నాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశ విమలం ఏకాదశోజ్వలం ఏకనాదేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణత జన కింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం ప్రాణి భవతారకం ప్రకృతి తరకం భువన భవ్య భవదాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పారేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరీ మంత్రమాతం మహావర్షర్ష ప్రవశ్యం సురీక్షం ఓం నమో హరాయ చ స్వరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిత్యాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం దం దం దడం దం దడం దం దడం దం దానాదినావతాండవాడంబరం సంగీత సాహిత్య శుభతమోంకార శృంగారాయంకార మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం ఋగ్వేదమాద్యం యజుర్వేద వైద్యం పురాణేతిహాసం ప్రసిద్ధం విశుద్ధం ప్రపంచైక సూత్రం విరుద్ధం సుసిద్ధం నకారం మకారం సికారం వికారం వికారం నిరాకార మహాకాలకాలం మహానీలకంఠం మహానందం మహాశ్లోక్తహాసం జటాజూటరంగైక గంగ సుచిత్రం గ్రహాద్యుత్ర నేత్రం సువిత్రం సుగోత్రం మహాకాశభాసం మహాబాహులింగం మహాభక్తవర్ణం సువర్ణం ప్రవర్ణం సౌరాష్ట్ర సుందరం సోమనాథీశ్వరం శ్రీశైలమందిరం శ్రీమల్లికార్జునం ఉజ్జయినిపురమహాకాళేశ్వరం జనాదేశ్వరం మహాభీమేశ్వరం రవికేశ్వరం మహాలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరంకృష్ణేశ్వరం త్ర్యంబకేశ్వరం నాగలింగేశ్వరం శ్రీకేదారలింగేశ్వరం అగ్నిలింగాత్మకం జ్యోతిలింగాత్మకం వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం అఖిలలింగాత్మకం అగ్నిసోమాత్మకం అనాదిం అమేయం అజేయం అచిత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతిం ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతిం ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతిం ఓం నమః సోమాయ చ సౌమ్యాయ చ భవ్యాయ చ భాగ్యాయ చ శాంతాయ చ శౌర్యాయ చ యోగాయ చ భోగాయ చ కాలాయ చ కాంతాయ చ రమ్యాయ చ గమ్యాయ చ ఈశాయ చ శ్రీశాయ చ సర్వాయ చ సర్వాయ చ ఓం శాంతి శాంతి శాంతి. మన మెడిటేషన్ కూడా ఏంటంటే స్టార్టింగ్ అందరికి ఎక్కడికో లైక్ మహర్షుల లాగా మహావతార్ బాబా లాగా అంత ఎక్స్పీరియన్స్ లో లేదంటే ఏదోలాగా అయిపోము. స్టార్టింగ్ లో కొంచెం అనీజినెస్ ఉంటుంది, కళ్ళు తెరిచేది అనిపిస్తుంది. దాంట్లో ఎలాగైతే మనము అయినా సరే కంటిన్యూ చేద్దాం, ఇంకా కొంచెం కంటిన్యూ చేద్దాం. అలాగా మనం ఎప్పుడైతే ఇలాగ ట్రై చేస్తూనే ఉంటామో అప్పుడే మన ఇన్నర్ చైల్డ్ అనేది ఎక్స్పాండ్ అవుతూ, అది ఇక్కడ మేడం చెప్పినట్టు ఇక్కడ జడ్జ్ చేయడానికి ఎవరు లేరు. మనకు ఎంత ఫ్రీడమ్ అంటే మన హార్ట్ లో ఏది ఉంటే అది చేస్తేనే. సో నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఒక ఐటీ లో వర్క్ చేస్తాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఎవరైతే మన సమాజంలో మనం అనుకుంటాం వీళ్ళు ఎందుకు ఇలా సక్సెస్ అవుతున్నారు అంటే, నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా అయితే దృఢంగా తట్టుకునే వాళ్ళు, ఎంత విమర్శనైనా లేదు, వాళ్ళని బాగా విమర్శించే వాళ్ళు లేదు, ఎప్పుడు ఎంకరేజ్మెంటే. సో అలా మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ఇంకా ఇంకా ట్రై చేస్తూ మీలో ఉన్న వాటిని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ మీలో ఉన్న కళల్ని పెంచుకుంటూ వెళ్తారో అప్పుడు మీ జీవితంలో గొప్ప స్థానంలో ఉంటారు. గొప్ప స్థానం అనే కాదు,
మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో నేను ఇది చేశాను, చేయగలిగాను, నాకు ట్రై చేసే ఛాన్స్ వచ్చింది నాకు. సో ఈ గురుస్థానికి ఛాన్స్ ఇచ్చినందుకు సండే ఫండేకి చాలా థ్యాంక్ యూ సో మచ్. కొత్తదనం వల్ల ఎప్పుడు కొత్త పనులు చేయడం వల్ల మీ మైండ్ యాక్టివ్ ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవడం వల్ల మైండ్ యాక్టివ్ ఉంటుంది. ఇది ఏ ఏజ్ అయినా వర్తిస్తుంది. కరెక్ట్. సార్ కూడా అందుకని థాంక్స్ కొత్త పనులు చెప్పాలి. చేయండి. అడగగానే నాకు ఒకరు వచ్చింది అనుకోండి. థ్యాంక్ యూ సార్. నాకు ఫేవరెట్. సూపర్. సి ట్రై చేయాలి. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్, ఆపర్చునిటీని ఈరోజు ఉపయోగించుకున్నారు సార్ వాళ్ళు. ఇంకా ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా వన్ డే విల్ బికేమ్ ఏ జెమ్ ఆన్ దట్ వర్క్. రెగ్యులర్గా ఒక దాన్ని మనం సాధన చేయాలి. సి గ్రేట్ సార్. సార్ చెప్పినట్టు కొత్తదాన్ని యాక్సెప్ట్ చేయాలి. యూ నీడ్ టు యాక్సెప్ట్ ద న్యూ థింగ్స్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎవరైనా పడతాము? ఐకి నినంతి కవేకి ని విశ్వ వినాశి నినంతనుతే ఇవాళ వించేసి నోషి వివాసిని విష్ణు వివాసిని విశ్వంతే భగవతి నోషిని కంటకు రోషిని పూలిక నోషిని కంటకుతే ఇలివల వించేసి నోషి వివాసిని విష్ణు వివాసిని విష్ణుతే థ్యాంక్ యూ. ఒక 1 minute పార్టిసిపేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అందరి మాస్టర్కు నమస్తే. నమస్తే. ఇది ఒక డైలాగ్ సీన్ ఉంది. ఎప్పుడు వచ్చాము కాదు, బొమ్మ పితాజీ నాగేంద్ర పేరెంట్ గారు మనకు మెడిటేషన్ సేవ చేయమని బుల్లెట్ దింపారు. అది సేవ చేసుకోవాలి. ఇది ఈ డైలాగ్. చిన్న మాటలు చెప్పండి. ఒక పాట పాడతారు వెన్నెల గారు, నేను కూడా. ఓకే, మగువా సాంగ్. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ,